పార్వతి సోమేశ్వర స్వామి వారు అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం పూర్వము మునుకోట గ్రామంలో మునేశ్వర తప్ప చేసినటువంటి దివ్య స్థలము. ఈ గ్రామాలకు మునుకోటలి పేరు. అది గవర్నమెంట్ వారి మునుకోటలి గ్రామంగా అభివృద్ధి చెందినారు. పూర్వము ఈ యొక్క గ్రామంలో ఉమాపార్వతి సోమేశ్వర స్వామి వారు రుక్మిణి సత్యనారాయణ వేణుగోపాల స్వామి ఆలయములు నిర్మించి పూర్వము ఈ గ్రామంలో అభివృద్ధి చేసి గ్రామస్తులు అనుగ్రహంతో ఉమాపార్వతి సోమేశ్వర స్వామి అనుగ్రహంతో చెప్పబడినది. చంద్రబాబు నాయుడు గారు 3 పుష్కరములు ఆయన చేతితోటి స్వామివారికి అభివృద్ధి మండపములు, గుడి ప్లాస్టింగులు, రంగులు అన్నీ కూడా ఆ చంద్రబాబు నాయుడు యొక్క ఆశీర్వాదంతో జరుపుబడినది. ఈ పుష్కరంలో కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహంతో ఈ పుష్కరంలో జరుపుబడుతూ ఉన్నది. ఉమాపార్వతి సోమేశ్వర స్వామి వారు రుక్మిణి సత్యనారాయణ వేణుగోపాల స్వామి ఆలయములు అభివృద్ధి చేసి ఈ గ్రామంలో పురోభివృద్ధిగా ఉమాపార్వతి సోమేశ్వర స్వామి అనుగ్రహ కటాక్షములు పొంది ఆయురారోగ్యంగా ఉండవని కోరుతున్నాము. గ్రామంలో ఈ ఆలయములు పూర్వము 300 సంవత్సరాల క్రితము అభివృద్ధి పడినవి. ఈ గ్రామంలో ఈ యొక్క ఉమాపార్వతి సోమేశ్వర స్వామి వారు రుక్మిణి వేణుగోపాల స్వామి ఆలయములు అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహంతో అభివృద్ధి చెందినవి. కోట గ్రామంలో ఎవరి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదము, ఎవరి కమల్ కుమార్ ఆశీర్వాదము, భక్తుల బలరామకృష్ణమూర్తి గారి ఆశీస్సులతో ఈ మునుకోట గ్రామంలో పుష్కర ఘాటు దేవాలయములు అభివృద్ధి చెందుతూ ఉన్నవి. ఈ గ్రామంలో ఎక్కువగా మన ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంతో ఆరోగ్యంతో వదిలి సుఖంగా క్షేమంగా ఉండమని భగవంతుని ప్రార్థిస్తూ కోరుతున్నాను. ఓం శ్యాం జై శ్యాం జై శ్యాం కి హే శుభ శుభ.